రేపు లోక్సభలో జమిలీ ఎన్నికల బిల్లు లేనట్టేనని తెలుస్తోంది. రివైజ్డ్ బిజినెస్ లిస్ట్ నుంచి జమిలీ ఎన్నికల బిల్లును తొలగించింది ప్రభుత్వం. నిన్న విడుదల చేసిన బిజినెస్ లిస్టులో 129వ రాజ్యాంగ సవరణ బిల్లుగా జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. జమిలీ ఎన్నికల బిల్లుపై ఆచితూచి అడుగేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇదే అంశంకి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. వెంకటేష్, రేపు జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం యోచించింది, కానీ ఇప్పుడు ఆ బిల్లు రేపు ప్రవేశపెట్టే ఆలోచనలో లేనట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? జమిలీ ఎన్నికల బిల్లు కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనబడుతుంది. నిజానికి రేపు ఈ బిల్లును మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆ మేరకు నిన్న విడుదల చేసిన బిజినెస్ లో ఈ రెండు బిల్లు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించినటువంటి రెండు బిల్లు కూడా లిస్ట్ చేశారు. అందులో ఒకటి 129 రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా రాజ్యాంగంలోని దాదాపు 5 ఆర్టికల్స్ కు సవరణలు ప్రతిపాదించారు. మరొకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి అసెంబ్లీలకు సంబంధించినటువంటి బిల్లు. సో ఈ రెండు బిల్లులు కూడా నిన్న లిస్ట్ అయ్యాయి. కానీ తాజాగా ఈ రోజు రివైజ్డ్ బిజినెస్ లిస్ట్ ను లోక్సభ సచివాలయం జారీ చేసింది. సో ఆ రివైజ్డ్ బిజినెస్ లిస్ట్ లో మాత్రం ఈ రెండు బిల్లు కనిపించట్లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పైన కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా ఏ కారణాల వల్ల ఆ రెండు బిల్లులను తొలగించారన్నది ఇదమితంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పటికీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఫైనాన్షియల్ బిల్స్ ఉన్నాయి, డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, వివిధ రకాల శాఖలకు సంబంధించినటువంటి ఆ పద్దుల బిజినెస్ అంతా పూర్తయిన తర్వాత ఈ రెండు బిల్లులను మళ్ళీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉందనిపిస్తుంది. బహుశా ఈ చివరి వరకు, ఈ శుక్రవారం వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఈ శుక్రవారం లోపు ఏ క్షణమైనా కానీ మళ్ళీ ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటికిప్పుడు దాన్ని ఆమోదం కోసం ప్రభుత్వం ముందుకు వెళ్లేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇటు రెండు సభల్లో కూడా సింపుల్ మెజారిటీ కంటే మించినటువంటి మెజారిటీ లేదు. సో రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు కాబట్టి ప్రస్తుతానికి సోమవారం వద్ద లేదు. సో ఆ నేపథ్యంలో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపబోతున్నారు. సో కాబట్టి ఈ వారంలో సోమవారం కాకుండా, రేపు కాకుండా మరే రోజైనా కానీ ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.